వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. అయితే కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ ఆనందాన్ని కూడా దేశమంతా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పంచుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించడం ఆషామాషి కాని వ్యవహారం. కానీ కాంగ్రెస్ ఆ విషయాన్ని కూడా మేము ఎలాగైనా గెలుస్తామనే నమ్మకం పెట్టుకుంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి డికే శివకుమార్ల కష్టం చాలానే ఉంది అని చెప్పుకోవాలి, ఇది వాస్తవం. అయితే తెర వెనుక మాత్రం వీరిద్దరి కంటే ఎక్కువగా కాంగ్రెస్ విజయానికి కష్టపడి కృషి చేసిన వ్యక్తి పేరు ఇప్పుడు మారుమవుతుంది. ఆయన కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్. అయితే సునీల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యూహకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు, అయితే పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడిగాను అలాగే కొనసాగుతూ ఉన్నాడు. ఇదే కాకుండా మనం చూసినట్లయితే తెలంగాణకు కాంగ్రెస్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ ను రాజకీయ వ్యూహాలు కూడా అందిస్తూ రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిపించే బాధ్యతను కూడా సునీల్ తీసుకుంటూ ఉన్నారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి అధికారంలోకి రావడానికి సునీల్ కొనుగోలు అనేక వ్యూహాలను కూడా అమలు చేశాడని చెప్పుకోవచ్చు. కర్ణాటకలో 40% సర్కారు అనే నినాదాలు వైరల్ అయ్యాయి. పేసీఎం క్రైపిఎం వంటి స్లోగన్లు హైలైట్ కావడం, అలాగే కాంగ్రెస్ పార్టీ స్కీములు ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా సునీల్ కానుగోలు అనేకమైనటువంటి వ్యూహాలు కూడా అమలు చేయడం వంటివి బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కర్ణాటక కాంగ్రెస్ నేతల్లో కొంత ఉత్సాహం కూడా పెంచే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం, ఎప్పటికప్పుడు పరిస్థితులన్నీ కూడా అంచనా వేస్తూ పార్టీ నాయకులను సమన్వయం చేస్తూ గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా కూడా వ్యవహరించడం వంటివి కూడా ఆయన బాగా వర్కౌట్ చేశారని చెప్పుకోవచ్చు. తెర ముందు డికే శివకుమార్, సిద్ధరామయ్యలు పేర్లు మనం వినిపిస్తూ ఉన్న సునీల్ కానుగోలు కృషి చెప్పలేమనేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సునీల్ వ్యూహాలతో తెలంగాణలోను కాంగ్రెస్ ను అధికారంలో దక్కించుకుంటామనేసి కూడా ఒక అంచనా అయితే వేసుకుని ఉంది. గతంతో పోలిస్తే కూడా ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ కు బలం పెరిగింది, అధికారంలోకి వస్తామనేసి ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. ఇదంతా సునీల్ కానుగోలు వ్యూహాలకు కారణంగానే కూడా అనేకంగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి తెలంగాణలో సునీల్ కానుగోలు తన వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా లేదనేది కూడా చూద్దాం. రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందా, లేదా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, లేదా బీజేపీ పుంజుకుంటుందా అనేది కూడా చూడాలి. ఏది ఏమైనా సునీల్ కానుగోలు కర్ణాటక ఎలక్షన్స్ లో అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన వ్యూహాలు, అతనితో పాటు సిద్ధరామయ్య, డికే శివకుమార్లు యొక్క ప్రయత్నం బాగా ఫలించి విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.